ఆంధ్రప్రదేశ్లో పత్రికలు, టీవీ ఛానళ్ళు, మీడియా అనబడేటివి ఎంత కలుషితమైపోయాయో. సరే, రాజకీయపరమైన అంశాల్లోనే కలుషితమైపోయాయి. వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొందే విషయంలోనే కలుషితమైపోయాయి. కనీసం ఒక మనిషిని చంపే విషయంలోనైనా, హత్య కేసులు లాంటి విషయాల్లోనైనా కాసింతైనా కనుక న్యూస్‌లాగా ఏమైనా గనక ప్రచురించగలుగుతారేమో, రాయగలుగుతారేమో అని చెప్పి అనుకుంటే, అక్కడ కూడా ఒక పార్టీకి ఇబ్బంది రాకూడదు, ఇంకో పార్టీకి నష్టం కలగకూడదు అని ఎంత చెత్త చెత్త వార్తలతో జర్నలిజం రాస్తారు అంటే, మళ్ళీ జర్నలిజం స్కూళ్ళు పెడతారట, పాఠాలు బోధిస్తారట. అక్కడ వీళ్ళు ఏం పాఠాలు చెబుతారు, దాన్ని చదువుకొని వచ్చిన వాళ్ళు బయటకు ఎంత నాన్సెన్స్గా తయారవుతారో మనం ఊహించుకోగలుగుతాం. మేము తోపులు, మేము తుడుంకాన్లు అని చెప్పి నీతులు బోధించే పత్రికల గురించి ప్రతిరోజు చర్చ జరగాల్సిందే. మీరు 10 మందితో చెప్పాలి, 10 మందితో చెప్పాలి. ఎందుకంటే జనాలకు అర్థం కావాలి ఎంత చెత్త జర్నలిజం చేస్తారు, జర్నలిజం ముసుగులు అని. తాజాగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు డబుల్ మర్డర్ కదా. టీడీపీలోని ఒక వర్గం మరో వర్గాన్ని ఢీకొట్టించి స్కార్పియో వాహనంతో రాళ్లతో గుద్ది నరికి చంపేశారు కదా. సరే, దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పత్రిక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారాంతపు పలుకులు వాళ్ళు ఏం కవర్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జంట హత్యలు కలగలలేగా. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కింద పడిన ఇద్దరిని గొడ్డలతో నరికి చంపేశారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు. రాజకీయ కక్షలే ఈ హత్యలకు దారి తీసినట్లు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఏంటి? లాస్ట్కు హత్యకు పాల్పడిన వారు టీడీపీ వారుగా అయినట్లు సమాచారం. ఈ హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యను ఎన్టీవీ ఏం రాశారు? తెలుగుదేశం పార్టీకి చెందిన 2 వర్గాలు ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. తోట వెంకట్రామయ్యకి చెందినటువంటి వర్గం స్కార్పియోతో మరో 2 అన్నదమ్ములను ఢీకొట్టించి చంపేశారు. ఇది టీడీపీ హత్య చేసింది, హత్యకు గురి కాబడింది ఇద్దరు టీడీపీ వ్యక్తులేనని చెప్పి ఎస్పీ ప్రకటించారు. అవునా? అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక అనేది మరి నీతులు చదువుతారయా జర్నలిజం గురించి, మళ్ళీ పాఠాలు చదువుతారంటాయా స్కూళ్ళు పెట్టి. అసలు ఈ స్కూళ్ళలో చదివేల పరిస్థితి ఏంది? వాళ్ళు బయటకు వచ్చి ఎట్లా తయారవుతారని చూస్తే భయం వేస్తుంది. వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏందనుకున్నారు? యాక్సిడెంట్ అని ఒక ఫోటో పెట్టి, యాక్సిడెంట్ అట ఒక ఫోటో పెట్టి స్కార్పియో వాహనం ఢీకొని ఇద్దరు టీడీపీ నేతలు మృతి అంట. హెడ్డింగ్ స్కార్పియో వాహనం ఢీకొని ఇద్దరు టీడీపీ నేతలు మృతి అట. బొమ్మ యాక్సిడెంట్ అని ఇట్లా పెట్టారు. బొమ్మ యాక్సిడెంట్ ఏంటిది? యాక్సిడెంట్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అట. ఎంత అసహ్యమైన ఎందుకురా బాబు వీళ్ళకు. రోడ్డు ప్రమాదం అట. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెదేపా నేతలు మృతి చెందారు అట. గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టిందట. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారట. ఢీకొన్న స్కార్పియో వాహనం తెదేపా నేత వెంకట్రామయ్యదట. తెదేపాలను 2 వర్గాల మధ్య కొన్నాళ్ళుగా ఆధిపత్య పోరు కొనసాగుతుందట. ఇంతే వార్త. రోడ్డు ప్రమాదమా? రోడ్డు ప్రమాదం అట. ఢీకొట్టిండేది టీడీపీ నేతదట, చనిపోయినది టీడీపీ వ్యక్తులట. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందట. పోలీసులు విచారణ చేస్తున్నారట. ప్రత్యక్ష సాక్షులు రాళ్లతో గుద్ది చంపారు, కొడవలతో నరికి చంపారు అంటుంటే పోలీసులు అదే విషయం చెబుతూ ఉంటే రోడ్డు ప్రమాదం అట, యాక్సిడెంట్ అట. ఇటువంటి వాళ్ళ చేతుల్లో పత్రికలు, ఇటువంటి వాళ్ళు చెప్పేది నీతులు, ఇటువంటి వాళ్ళ మాటలు జనం నమ్ముతున్నారు. రాసే వాళ్ళని కాదులేండి, నమ్మే వాళ్ళని అనాలి ఫస్ట్.